బాగా డబ్బులు లాస్ అయిపోయాడు ఆ వ్యక్తి. ఐపీ పెట్టాలంటే ఏం చేయాలి? కోర్టులో వచ్చి ఐపీ ఫైల్ చేయాలి. అంటే ఐపీ పెట్టాలంటే ఈయనకి అప్పులన్నీ ఆస్తులను చూపించాలా? లేదా అప్పులు ఎగ్గొట్టడానికి ఆస్తులు లేవని చూపిస్తే కొంతమంది చేస్తుంటారు. సార్ నేను ఆస్తులు ఉండగా ఎగ్గొట్టి చూపించమని నేను చెప్పట్లేదు, అదైతే నేను చెప్పాను. నేనేమంటున్నానంటే అప్పులు ఉన్నప్పుడు అప్పులు చూపించాలా, ఆమదాన్ని చూపించాలా? కోర్టు రెండు అడుగుతుంది, నీకు ఎంత అప్పులైనాయి, ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి చూపించమంటుంది. వాళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే ఈ ఆస్తులన్నీ బినామీ పేర్లతోనో ఆ చుట్టాల పేరుతోనో ఇంకో పేరుతోనో మార్చేసి అన్ని చేసిన తర్వాత నా దగ్గర ఏదైతే ఉన్నాయంటో ఏం సింపుల్గా వస్తారు. 5 జతల బట్టలు ఉన్నాయి, ఓ 2 చెంబులు ఉన్నాయి, 2 ప్లేట్లు ఉన్నాయి, ఒక మంచం ఉంది, ఒక 2 చైర్లు ఉన్నాయి, ఇవే చెప్తారు తప్ప నా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఐపీ పెట్టిన వాళ్ళు చాలా వరకు ఏమి లేవన్నట్టుగా చెప్తుంటారు. అలాగే మళ్ళీ ఆస్తులని అందే అనేక రకం చేస్తారు. మరి వాళ్ళ మాటను కోర్టు నమ్ముతుందా లేదా ఎంక్వైరీ చేస్తుందా? చాలా వరకు ఐపీఎల్ని డిస్మిస్ చేస్తారు సార్. అలో చేసేది చాలా తక్కువ. కానీ అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? డిసైడ్ అయ్యాక 4-5 ఏళ్ళు. అప్పటి వరకు అందరూ మర్చిపెట్టేట్టే ఉంటుంది. ఇక్కడ కోర్టులలో కేసులు తొందరగా డిసైడ్ కావడానికి కారణం వేరే. ఐపీఎల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలో కావు సార్. 90% అలో ఐపీఎల్ని డిస్మిస్ అవుతాయి. అలో అయ్యే తక్కువ. కాకపోతే వీళ్ళకి ఆనందం ఏంటంటే ఐపీ పెట్టడానికి నోటీస్ పోగానే వాళ్ళ ఇంటికి రారు కదా, దాంతో వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు అంతే. తర్వాత సంగతి ఏమైతే 5 సంవత్సరాలు చూద్దాంలే, ఈ 3-4 సంవత్సరాలు పడుతుంది, కోర్టులో 5 సంవత్సరాలు కూడా పడుతుంది. దీనికి కోర్టులలో కూడా హెవీ కేసెస్ ఉంటున్నాయి. 500 కేసులకు ఒక కోర్టు పెట్టాలంటారు, 4,000 కేసుకి 4,000 కేసులు ఉంటాయి ఒక కోర్టుకి. అటు నడపాలంటే హెవీ అవుతుంది కదా. ఒక న్యాయమూర్తి గారు కూడా 4,000 కేసులు చూడాలంటే ఇబ్బంది అవుతుంది. 8 మంది పని ఒకటి చేయాలంటే అట్లా డిలే అవ్వడానికి స్కోప్ ఉంది. ఆ డిలేని అడ్వాంటేజ్ ఇలాంటి వాళ్ళు తీసుకుంటారు అంతే. ఓకే, మనం చెక్ బౌన్స్ కేసు పక్కన పెడదామండి. నెక్స్ట్ ఇది మ్యాట్రిమోనీ కేసులు. భార్యాభర్తల మధ్యన ఆ యుగో నుండి ఎక్కువగా క్లాష్ వస్తుంటాయి. మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తారా, లేదా చలో నీకు ఎందుకు చూసుకుంటానని చెప్పి కోర్టులో నోటీస్ పంపిస్తారా? నా దగ్గరకు వచ్చిన ప్రతి కేసు కాంప్రమైజ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరూ కాపురం చేసుకుండానే కన్విన్స్ చేసి పంపించే ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు, ఒక్క కేసు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళకు బాబు ఉన్నాడు, చాలా క్యూట్గా ఉంటాడు బాబు. ఇద్దరు ఒకే బండి మీద వచ్చారు రావడానికి వచ్చి ఇద్దరు వచ్చి కావాలని అడిగితే ఆ బాబు ఈమె పైన కొద్దిసేపు వెళ్తుంటే ఆయన పైన కొద్దిసేపు పైకి ఎక్కుతున్నాడు, ఆడుతున్నాడు అని చేస్తున్నాడు. అంటే నువ్వు బయటకు వెళ్ళినైనా కొద్దిసేపు అని చెప్పి అమ్మాయితో మాట్లాడినా. నాకేం చేస్తాను, నేను కలిసి ఉంటాను, అమ్మాయిని అడుగుతుంది అన్నాడు. సరే అమ్మ చెప్పు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఏంటి అంటే, ఏదో ప్రాబ్లం ఎలిగేషన్, ఆయన ఎవరితోనో వేరే అమ్మాయితో సినిమా థియేటర్లో కనిపించాడు కాబట్టి నేను దూరం ఉండాలనుకుంటున్నా. అది దూరం ఉండడు వేరు, బట్ ఏకంగా డైవర్స్ అని దాకేందుకు వచ్చాను. లేదండి నేను కలిసి ఉంటాను, డైవర్సే కావాలి. మీకు డైవర్స్ కావాలి కదా, మరి నీకు కావాలి ఆయన కావాలి, ఇద్దరు విల్లింగ్. ఆయనకు ఇస్తానంటుడు, నువ్వు తీసుకుంటా అంటున్నావు, నువ్వు ఇచ్చి తీసుకో, మీ ఇద్దరికి బాగానే ఉంది, మీ ఇద్దరిని